ప్రధాన వార్తలు హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. డీటెయిల్స్లో ముఖ్యంగా ఏం వార్త అంటే, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మంత్రివర్గ విస్తరణ అనేది ఒక ఏడాది కాలంగా చర్చ జరుగుతూ వస్తూ ఉందో, అందులో ఆ కళ, కొంతమంది కళ ఇప్పుడు నెరవేరింది. దాదాపు ఆరుగురు కొత్త మంత్రులను క్యాబినెట్లోకి తీసుకుంటాం అనుకున్నారు, కానీ ముగ్గురికే అవకాశం వచ్చింది. అయితే వారికి ఏ శాఖలు కేటాయించాలనే విషయంతో పాటు ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొన్ని పోర్ట్ఫోలియోలు మార్చాలి, కొంతమంది మంత్రుల శాఖలు మారుస్తారు అనే చర్చ జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా హోంశాఖ మీద చాలామందికి ఆశలు ఉన్నాయి. హోంశాఖ, విద్యాశాఖ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం, ప్రధాన ఆదాయ వనరులు చూసేటువంటి ఆర్థిక శాఖకు సంబంధించిన బాధ్యతలు మళ్ళీ బట్టి విక్రమార్క చూస్తున్నారు. ఆయన మీద గత కొంతకాలంగా సెక్రటేరియట్లో కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టర్లందరూ కూడా ధర్నా చేశారు. ఏమని? మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా బిల్లులు రిలీజ్ చేయాలంటే మా దగ్గర 15% కమిషన్ అడుగుతున్నారు, 20% కమిషన్ అడుగుతున్నారు, 30% కమిషన్ అడుగుతున్నారు అని చెప్పేసి ఏకంగా సచివాలయంలోనే ధర్నా చేశారు, భారీ ఆరోపణలు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆర్థిక శాఖకు సంబంధించిన మినిస్టర్ ఉన్నారో బట్టి విక్రమార్క మీద కూడా తీవ్ర ఆరోపణలు వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్కని ఆ పదవిలోంచి, ఆర్థిక శాఖలోంచి మార్చి ఆ శాఖ వేరే వాళ్ళకి అప్పచెప్తారు. ఏదైతే హోంశాఖకు సంబంధించింది ఆ డిస్కషన్ నడుస్తూ ఉందో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆ హోంశాఖను సీనియర్ అయినటువంటి బట్టి విక్రమార్కకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు. శాఖలు మార్చేందుకు, కొత్త మంత్రులకు శాఖలు ఇచ్చేందుకు ఏదైతే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీ పెద్దలతోటి చర్చలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటే కార్పొరేషన్ పదవులు ఏవైతే ఉంటాయో, కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఎవరికి ఇవ్వాలి, పార్టీ విప్ కూడా కాలేదు కాబట్టి అది ఎవరికి ఇవ్వాలనేది దిశగా మన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా కూడా ఆర్థిక శాఖ నుంచి బట్టిని తప్పిస్తే ఆ శాఖ ఎవరికి అప్పచెప్తారు? ఆర్థిక శాఖను నిర్వహించగల సమర్థత కలిగిన సీనియర్ ఉన్న మంత్రి ఎవరు? కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తే వాళ్ళు ఎంతవరకు సమర్థంగా పనిచేయగలుగుతారు? లేదంటే పాత వాళ్ళకే, సీనియర్లకే ఇస్తే ఎవరికి ఇస్తారనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి దీంతో పాటే ఏదైతే హోంశాఖ ఉందో, హోంశాఖ మీదనే అందరూ కూడా కన్ను వేసిరంట. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే కొంత విమర్శ ఉంది. ఏమని? హోంశాఖ మీద పోలీసు శాఖ కొంత ఫెయిల్ అయింది, హోంశాఖ శాఖ పనిచేస్తలేదు, శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, ఎక్కడ పడితే అక్కడ రేపులు, మర్డర్లు, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీ దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలోనే హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మరి కొత్త వాళ్ళకి ఇస్తారు, కొత్తగా ముగ్గురు తీసుకున్నారు కాబట్టి ఎవరో ఒకరికి హోంశాఖ ఇస్తారు అనుకుంటూ ఉన్నారు. ఎవరికి ఇస్తారు హోంశాఖ అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. హోంశాఖ ఎవరికి ఇస్తారనే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆసక్తి నెలకొన్నది. ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు వంటి కీలకమైన విధులు కలిగిన ఈ శాఖను కొత్త మంత్రులకు ఇస్తారా, పాత మంత్రులకు కేటాయిస్తారా అనేది సస్పెన్స్గా మారింది. ఇంకా కొత్త మంత్రులకు ఎలాంటి శాఖలు ఇవ్వాలి, పాత మంత్రుల నుంచి కొన్ని తొలగించి ఇవ్వాలా, తన వద్ద పెండింగ్లో ఉన్న శాఖలను కేటాయించాలా, షఫ్లింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు హర్ట్ అవుతారు, ఎవరిని నొప్పించకుండా శాఖల మార్పులు ఎట్లా చేయాలి, పాత మంత్రులకు ఉన్న శాఖల మీద ఎట్లా అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, కొత్తగా వచ్చే వారికి ఏ శాఖలు ఇస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒపీనియన్ సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ముగ్గురు సీనియర్ల నుంచి శాఖల మార్పులు ఉండొచ్చట. సీఎం వద్ద ఉన్న శాఖల్లోని కొన్ని ఇతర మంత్రులను కేటాయించడంతో పాటు సర్కారులోని ముగ్గురు కీలక మంత్రుల నుంచి కూడా శాఖలు మారనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ముగ్గురు కూడా దక్షిణ తెలంగాణ మంత్రులేనట. ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చాలని ఏఐసిసి నేతలు సీఎంకు సూచించినట్టు తెలిసింది. సీనియర్ల నుంచి తొలగించే ఆ శాఖలు కొత్త మంత్రులకు ఇస్తారా, పాత మంత్రులకే అడ్జస్ట్ చేస్తారని దాని మీద కూడా స్పష్టత రావాలి. మంగళ బుధవారాల్లోనే ఈ శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అయితే కొత్త మంత్రులు మాత్రం తమకు ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదు, కానీ మినిస్ట్రీ కావాలి అనే విధంగా తమ అభిప్రాయం చెప్పినట్టు, ప్రత్యేకంగా ఏం కోరుకోవడం లేదు, ఏ శాఖ అయినా ఓకే అన్నట్లుగా సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పేసి అడుగుతున్నారట. అయితే వివేక్ మాత్రం ఖర్గేని కలిసిందట. తన తండ్రి ఎవరైతే వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించినటువంటి శాఖలు, వాటి పనితీరు, వాటి ప్రక్షాళన ఎట్లా ఉంది, దాని మీద ఆయనకు ఎంత పట్టు ఉంది, వాళ్ళ తండ్రి నుంచి ఏం నేర్చుకున్నాడు అనే దాని మీద మల్లికార్జున ఖర్గేకి ఒక చిన్న ప్రజెంటేషన్ అయితే ఇచ్చిరట. మరి దీన్ని బట్టి ఉద్దేశం ఏంటంటే, గతంలో
ఏదైతే ఏ శాఖల్లో అయితే పనిచేసిండో ఆ శాఖలు నాకు ఇస్తే బాగుంటుంది అనే తన అభిప్రాయాన్ని తన మనసులో ఉద్దేశాన్ని కరిగే ముందల చెప్పినట్లయింది వివేక్. ఇక కార్పొరేషన్ దీంతో పాటే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా అది కూడా పెండింగ్లో ఉంది కాబట్టి వాటిని కూడా తొందరగా వీళ్ళంత తొందరగా పూర్తి చేసే దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. శాఖలు మంత్రులకు కేటాయించే శాఖలు, మార్చే శాఖలు, కార్పొరేషన్ పదవులు, ఇంకా నామినేటెడ్ పదవులు ఇవన్నిటి లిస్ట్ కూడా ఇయ్యాలనో రేపు ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీగా ఒక లిస్టు ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. దాంతోపాటే ఎవరైతే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారో, ఎవరైతే హట్ అయ్యారో, ఎవరైతే అలిగిర్రో వాళ్ళందరినీ కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా ప్రభుత్వ విప్పు ఇట్లాంటి కొన్ని కీలక పదవులు అప్పచెప్పే ఇది ఉంది. ఇంకా 6గురిలో 3 తీసుకున్నారు కాబట్టి ఇంకా 3 మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎవరిని తీసుకుంటారనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది ప్రధానంగా. ఇక సుదర్శన్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి